ఈ రోజులలో మనకు ఫోటోగ్రాఫర్లు చాలా తక్కువ అవుతున్నారు. ఎందుకు అనే అంశం పైన మాట్లాడేందుకు మనతో పాటు బాలు అని అయితే ఉన్నారు, సీనియర్ ఫోటోగ్రాఫర్. అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఈ ఫోటోగ్రాఫర్లకు ఇప్పుడు స్మార్ట్ ఫోన్ రావడం వల్ల చాలా తక్కువ అవుతున్నారు. సో చెప్పండి, అసలు ఎందుకు ఇలా తక్కువ అవుతున్నారు అండ్ సో మీకు ఉపాధి ఎలా కల్పిస్తుంది ఒకసారి చెప్పండి. మీరు అన్నది 100% వాస్తవమే. ఇంతకుముందు అంటే ఫోటోగ్రాఫర్లు తక్కువ అని కాదు, కానీ వృత్తి అనేది తగ్గిపోతూ ఉన్నది ఇంత. ఈ స్మార్ట్ మొబైల్ వచ్చిన నుంచి ఫోటోగ్రఫీ అనేది ఇంత కనుమరుగైపోతూ ఉంది. అందరూ సెల్ ఫోన్లోనే తీసుకోవడం అని స్టేటస్ వీడియోలు కానీ, వాట్సాప్ వీడియో కానీ, ఫేస్బుక్ వీడియో కోసం కానీ, స్టేటస్ పెట్టుకోవడానికి కోసమే తీసుకుంటున్నారు. ఇంకో పెళ్ళిళ్ళలో కూడా మేము ఫోటోలు వీడియోలు తీసేటప్పుడు కూడా వాళ్ళే మొబైల్ ఇచ్చి మాకు అన్న జర ఫోటోలు తీయరా అని చెప్పేసి ఇచ్చి మా ఫోటోలు తీసుకొని మరీ స్టేటస్లో పెట్టుకోవట్టిండు. ఎందుకంటే ఇంత కనుమరుగైపోతుంది ఫోటోగ్రాఫర్లు. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యలో కొంతమంది ఫోటోగ్రాఫర్లు కూడా వచ్చేసి ఒక నెల రోజులు 2 నెలలు చేసి వాళ్ళే ఫోటో కెమెరాలు తీసుకొచ్చుకొని వాళ్ళు ఇక ఫీల్డ్లోకి దిగడము, తక్కువ రేట్లకి చేయడము, అట్లా దానివల్ల కూడా ఫోటోగ్రఫీ అనేది ఇంత తగ్గిపోతూ ఉంది. షీట్లు కానీ ఆల్బాలు కానీ ఇంత తక్కువ రేట్లకు తీయడం వల్ల కూడా ఫోటోగ్రఫీ కూడా ఇంత దాని మీద ఇది పోతుంది, ఇంట్రెస్ట్ పోతుంది. సో మొత్తాన్ని మీదుగా అయితే చూసుకున్నట్టయితే ఫోటోగ్రాఫర్లు ఇప్పటి జనరేషన్లో ఎలా ఉంది ఫోటోగ్రాఫర్స్ పరిస్థితి? ఇప్పుడు చాలా దయనీయంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్ ఏది చేసినా ఖర్చుల మట్టుకే కానీ వేరేది. ఇంకోటి ఏంటంటే ఈ పెళ్ళిళ్ళు అవన్నీ చేసుకుంటారు కదా, తీసుకెళ్ళట్లేదు. చాలా ఆల్బాలు నా దగ్గర కూడా ఉన్నాయి పెండింగ్లని. పెళ్ళిళ్ళకు పెట్టుకుంటున్నారు, మళ్ళీ దాని గురించి మర్చిపోతున్నారు, మళ్ళీ తీసుకెళ్ళట్లేదు. ఇక వాళ్ళకి మేమే ఫోన్ చేసి తీసుకెళ్ళండి, ఆర్డర్ చేసుకోండి అని చెప్తే కూడా వాళ్ళు వస్తలేరు, చక్కగా చేయట్లేదు, తీసుకెళ్ళట్లేదు. దానివల్ల కూడా బిజినెస్ ఎంత డల్ అయిపోతున్నది. మాకు కూడా ఏంటంటే ఈ సెటర్ రెంట్లకు, ఈ కిరాయిలకు, ఇంత ఖర్చులకి తప్ప కానీ వెనకేయడం అన్నట్టు ఏం లేదు ఈ కాలంలో అయితే. ఇంతకుముందు చేసేవాళ్ళు, ఇంతకుముందు మంచిగానే ఉండే బిజినెస్. ఏదైనా ఫంక్షన్లు కానీ లేకుంటే ఏదైనా పండుగ వస్తే షాప్లోకి వచ్చి వాళ్ళు ఫోటోలు దిగేవారు, ఫాస్ట్ ఫోటోలు కానీ 4x6 కానీ ఏదైనా ఫంక్షన్లకు, పెళ్ళిళ్ళకు వచ్చి ఏదైనా పండుగలు ఉంటే కూడా వచ్చి షాప్లో దిగేవారు. కానీ ఇప్పుడు అనేది తగ్గిపోయింది. ఓన్లీ పాస్ ఫోటోలు, జిరాక్స్, లామినేషను ఇది ఒక్కటే నడుస్తున్నాయి అంతే. ఈ ఖర్చులు అంటే రెంట్లు కాబట్టి పూర్తిగా అంతే, ఎక్కువ ఏం లేదు. ఇప్పుడు అంత గిరాకులు లేవు. మొత్తానికి దయనీయ పరిస్థితిలో ఉన్నాము ఫోటోగ్రాఫర్లు. సో మొత్తానికి మీరు పెళ్ళి పడతా ఉంటారు, పెళ్ళిలో వెళ్తూ ఉండి ఫొటోస్ తీస్తూ ఉంటారు. దాని తర్వాత ఆల్బమ్ కోసం వేచి చూస్తూ ఉంటారు, ఎప్పుడు వస్తాయి మా ఫొటోస్, ఎప్పుడు వస్తాయని. సో వాళ్ళు ఇప్పుడు ఈ పరిస్థితిలో ఆ ఆల్బమ్ల కోసం వెయిట్ చేస్తున్నారా, లేదా ఆన్లైన్లోనే పంపించండి మేము చూసుకుంటామనేసి డైరెక్ట్ స్టూడియోకి వచ్చి మిమ్మల్ని కలుస్తున్నారా? అవునవును, కరెక్ట్. ఇది కూడా ఒకటి ఏంటంటే వాళ్ళు మాకు ఇంతకుముందు వచ్చి స్టూడియోకి వచ్చేసి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం కానీ వచ్చి ఇది చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మాకు లింక్ పంపించండి, లేకుంటే డ్రైవ్లో వేసి ఇది చేయండి, పెన్ డ్రైవ్లో వేసి పంపించండి, మేము ఇంటి దగ్గరనే సెలెక్ట్ చేస్తాము, మా ల్యాప్టాప్లో సెలెక్ట్ చేసి పంపిస్తాము అనే దాకా వచ్చేసారు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ అంతా వేరే అయిపోయింది. స్మార్ట్ మొబైల్లో వచ్చేట్లా ఈ ల్యాప్టాప్లు కానీ అవి కానీ ట్యాబ్లు రావడం వల్ల కూడా ఈ ఫీల్డ్ను కొద్దిగా ఇంత తగ్గిపోతూ ఉన్నది. సో మొత్తానికైతే నెక్స్ట్ జనరేషన్ ఎలా మారబోతుంది అంటే ఫోటోగ్రాఫర్లతోనే పని ఉంటుందంటారా, లేదంటే నార్మల్గా ఫోన్లోనే దించుకొని ఫోన్లోనే ఎడిటింగ్ చేసుకొని ఫోన్లోనే వైరల్ చేసుకుంటున్నారు? దాదాపు సోషల్ మీడియా అంటూ ఇటు ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్, ఇటు ఫేస్బుక్ మరియు యూట్యూబ్ కూడా చాలామంది యూట్యూబ్ ఛానళ్ళు కూడా ఓపెన్ చేసి వాళ్ళ వీడియోస్, ఫొటోస్ వేసుకుంటున్నారు. అంటే మొత్తానికి ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్లో ఎలా ఉండబోతుంది? ఈ ఫోటో వీడియో అనేది తగ్గిపోయింది. ఈ పెళ్ళిళ్ళకు తీస్తున్నాం, ఇప్పటికీ కూడా నడుస్తుంది కానీ తక్కువ. ఇది ఎంత మొబైల్లో వచ్చిన నుంచి కూడా అంత ఫీల్డ్ అనేది తగ్గిపోయింది. ఇది వరకులా లేదు. అంటే పెళ్ళిళ్ళకు, ఫంక్షన్లకు ఏదన్నా వాడికే తప్ప కానీ మిగతా కార్యక్రమాలకు ఎవరికి లేట్లేదు. కొంతమంది
ఇక వాళ్ళే చిన్న కెమెరాలు కొనుక్కోవడం, మళ్ళీ వాళ్ళే తీసుకోవడం, అన్నకాడి అని చెప్పడం, లేకుంటే ల్యాబ్కి వెళ్ళి వాళ్ళే కడుక్కోవడం అలాంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు అంతా అనేది ఫోటోగ్రఫీ అనేది తగ్గిపోయింది, అప్పట్లాగా లేదు. నాకు 15 years నుంచి చేస్తున్నాను, ఇందులో ఉన్నాను. కాకపోతే నేను వేరే ఫీల్డ్లో ఎంచుకొని చేయలేను కాబట్టి ఇదే ఫీల్డ్లో ఉండాల్సి వస్తుంది. కాకపోతే ఇంత తగ్గిపోతుంది మాకు. సో మీకు మొత్తానికైతే ఉపాధితో పాటు తక్కువ అవుతుంది అంటున్నారు. మరి మీకు ఖర్చులు ఎలా వెళ్తాయి, అంటే ఖర్చులు ఎట్లా భరిస్తున్నారు మీ ఫ్యామిలీతో కానీ? అంటే ఉంటాయి కదా మీకు కూడా కొన్ని అప్పులు కానీ ఏవో ఇప్పుడు ప్రస్తుతం అందరికీ చాలా అయిపోతున్నాయి అన్నమాట అప్పులు. దాదాపు ఈ రోజులైతే చాలా